తినుటా 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 తినుటా. ఇది వేరు అది వేరు కదా. చీజ్ది బాగుందా? ఇందులో చీజ్ వేసామా మనము? ఒక దాంట్లో వేయలేదు, ఒక దాంట్లో వేసాము. ఎంత నచ్చిందా? ఏంటంటే ఇప్పుడు బ్రెడ్ కట్ చేస్తున్నారా? నాకు పొద్దున ఎప్పుడో పిలిచారు బ్రెడ్ శాండ్విచ్ చేస్తారని. స్టార్ట్ చేశాను కదా. మరి పొద్దున ఎప్పుడు పిలిచారు? పొద్దున చెప్పా, నువ్వు వచ్చి అంతా ఒక 1 అవరే కదా అయింది. ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంకొక గంటలో పెట్టేస్తారు కదా. పిలిచి గంట అయింది, అయ్యేది ఇంకొక గంట అంతే. వారేవా దొరక్క శాండ్విచ్ బ్రెడ్ దొరికిందండి. మామూలుగా మనం ఎత్తుకోమన్నమాట. మనం వెళ్ళిన దగ్గర ఉంటే చికెన్ తీసేసుకుంటాము. అలాగే శాండ్విచ్ బ్రెడ్ చూడంగానే బుడంకాయడు గుర్తొచ్చాడు. ఎందుకంటే వాడికి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి తెలుసు కదా మన హీరో. చూపిస్తా వీడియో చేస్తున్నాడు కదా. అందుకని శాండ్విచ్ చేద్దామనేసి సింపుల్ శాండ్విచ్ అనమాట. చాలా చాలా సింపుల్గా వాడికి బాగుంది అనిపించేలాగా చేద్దామని మా ప్రయత్నం. శాండ్విచ్ అంటున్నారు. ఏ శాండ్విచ్ మరి? నీకేం కావాలి ముందు చెప్పండి. నీకేం కావాలో చెప్తే దాన్ని బట్టి నేను. ఆలు వేయండి. ఆలు ఉన్నాయి కాబట్టి లేకపోతే నువ్వు ఏది అడిగినా మళ్ళీ ఆలునే వస్తుంది. టైం వేస్ట్ ఎందుకు అంటే నేను మళ్ళీ అడిగి అది లేదని మళ్ళీ ఆలు సెలెక్ట్ చేసి మళ్ళీ. అంటే ఒకవేళ ఉందంటే నువ్వు అడిగిందే చేసినావని అనుకుంటాం కదా. పైకి చూపించు కదా. ఒకవేళ నువ్వు అడిగింది ఉందనుకో, పిల్లలు అడిగిందే చేసి పెట్టేవాళ్ళన్నా చెప్పొచ్చు కదా. లేదనుకో, అది లేదురా ఇది బాగుందని చెప్తాం. ఏదో ఒకటి మా దగ్గర ఉన్నదే చేస్తాం. అది ఓకే. స్లైసెస్ కట్ చేసాము. మీరు ఫిక్స్ అయ్యి మళ్ళీ టమాటా కీరా వేస్తున్నాం. క్యాబేజీ కీరా టమాటా అవును కదా. క్యాబేజీ వేస్తున్నాం. ఆలు స్టఫ్ తయారు చేయాలి. తర్వాత చీజ్ కావాలన్నాడు కాబట్టి లక్కీగా ఉన్నాయి చీజ్. ఏం కదా కష్టపడితే ఏం కదా. ఆలుని ఇలా చంపి దాంట్లో ఉన్న రసాయనాలు అది మళ్ళీ ఎదురు తిరగకుండా ఇలా పచ్చడి చేసి దాన్ని పచ్చడిలో కలుపుకుంది. అయితే శాండ్విచ్ వద్దామా? డైలాక్స్ ఇంకా ఇద్దని చెప్పా. అంతేకాని టేస్ట్ పెంచుట కోసం మేము నానా యాతన పడుతున్నాము. వాడికి ఏమో పాపం ఆకలి అవుతుందా చిన్న. ఇది ఆయిల్లో బాగా బయట
చల్లారిపోయింది. ఇప్పుడు దీనికి కొంచెం నిమ్మకాయ రసం పిండితే చాలా టేస్ట్ పెరుగుతున్నాం అన్నమాట. అందుకని మేము హాఫ్ లెమన్ పిండుతున్నాం, మరి లేకపోతే పుల్ల పుల్లగా అయిపోతుంది. చూడటానికి క్యారెట్ వేసినందువల్ల కొంచెం కలర్ కలర్
తినుటా 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 తినుటా. ఇది వేరు అది వేరు కదా. చీజ్ది బాగుందా? ఇది చీజ్ అది చీజ్. ఇందులో చీజ్ వేసామా మనము? ఒక దాంట్లో వేయలేదు, ఒక దాంట్లో వేసాము. బాగుంది. ఎంత నచ్చిందా? ఇష్టపడి కష్టపడి ఇష్టంగా చేసుకున్నాం. నా క్యాబేజీ ఆల్రెడీ బయటకు వచ్చేసింది, పొట్లకి వెళ్ళిపోతానని చెప్పేసి. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో. ఇంకా ఆలు కర్రీ మిగిలింది, దాన్ని బ్రెడ్ బోండాలు వేసి చూపిస్తాను. ఇంకా అదనమాట ఈరోజు మా కార్యక్రమం సక్సెస్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్నగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మర్చిపోయా, ఈ మధ్యలోనే మళ్ళీ నీకు ఆలు బోండా కాదు బ్రెడ్ బోండా చేసి చూపిస్తానండి. ఇది శాండ్విచ్ అనేది మన ఇష్టం, మనకి ఏది ఇష్టమైతే అన్నీ పెట్టి బ్రెడ్లో చేసుకోవచ్చు. మనము క్యాలరీస్ అనుకుంటాం కానీ అప్పుడప్పుడు ఒక్కటి తినొచ్చు కదా అని. ఎక్కడికి అదనమాట ఈరోజు రకరకాల శాండ్విచ్ ఫోటో.